సూర్యాపేట జిల్లా చిలకలూరులోని గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. కళాశాల హాస్టల్ భవనంపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిది మంచిర్యాల జిల్లా పగడపల్లి గ్రామం. ఉగాదికి ఇంటికి వెళ్లిన విద్యార్థిని గత రాత్రి హాస్టల్కి తల్లితో కలిసి వచ్చింది. రాత్రంతా తల్లితోటే గడిపిన విద్యార్థిని ఉదయం 6 గంటల సమయంలో భవనంపై నుంచి కింద పడి చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మృతురాలిని ఎవరైనా తోసి హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అనుమానాస్పద స్థితిగా మృతి కేసు నమోదు చేసుకున్నారు. వెంటనే నేను ఇక్కడ గేట్ కాలేజ్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసరికి ఒక అమ్మాయి థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి చనిపోవడం జరిగింది. అంతకుముందు అరౌండ్ 6 o'clockకి ఇన్సిడెంట్ జరిగినట్టుగా కనిపిస్తున్నది. అమ్మాయి పేరు గంగాధర్ కృష్ణవేణి. ఈమె తన తల్లి లక్ష్మితో కలిసి వీళ్ళ ప్రాపర్ వచ్చేసి గంగాధరి కృష్ణవేణి. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి పెగుడుపల్లి, జైపూర్ మండలం, మంచిర్యాల డిస్టిక్. బీటెక్ 3rd year చదువుతుంది. ఈమె ఉగాది హాలిడేస్ కానీ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి. నిన్న రాత్రి 9 గంటల సమయంలో వాళ్ళ తల్లి లక్ష్మితో కలిసి కాలేజీకి వచ్చింది. యాజమాన్యం వారు తల్లి ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళి చేస్తే ఇద్దరు కలిసి పడుకున్న తర్వాత మార్నింగ్ 5:30కి వాళ్ళ మదరు చూస్తుండగానే ఈమె బాత్రూమ్కి అని చెప్పేసి బయటికి వెళ్ళి బిల్డింగ్ పై నుంచి అరౌండ్ 6 o'clockకి చనిపోయినట్టుగా కనిపిస్తుంది. దీని మీద మరింత లోతుగా విచారణ